మీరు ఎలాగో నా ఫ్యామిలీ అయిపోయారు, నా సబ్స్క్రైబర్స్ అందరూ. నేను చాలా మందికి చూస్తున్నాను, చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు, నాకు చెప్తున్నారు నా వీడియోస్ ఇంత ముందు కంటే చాలా డే బై డే అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. నేనే డిసైడ్ చేశానండి. సో రేపటి నుంచి నేను అన్ని ట్రావెల్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను. విజయవాడ నుంచి 100 కిలోమీటర్స్ రేడియస్ ఏదైనా ఉంటే నా ఈవీ కార్లో అనేది నేను మొత్తం కవర్ చేస్తాను. అండ్ 20 days 20 places అనేది నా టార్గెట్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ రోజు నేను మీకు కొన్ని విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎలాగో నా ఫ్యామిలీ అయిపోయారు, నా సబ్స్క్రైబర్స్ అందరు, నా వ్యూవర్స్ అందరు నా ఫ్యామిలీ కనెక్ట్ అయిపోయారు నాతో బాగా. సో నేను చాలామందికి చూస్తున్నాను, చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు, నాకు చెప్తున్నారు నా వీడియోస్ ఇంత ముందు కంటే చాలా డే బై డే అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు, కమెంట్స్ ఇస్తున్నారు, నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు. నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైనా చూస్తుంటే డే 1 నుంచి ఎవరు నా వీడియోస్ చూస్తున్నారు, ఇవాళ దాకా చూస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పారు. సో అలాంటి కమెంట్స్ అండ్ మెసేజెస్ వచ్చేసరికి నాకు చాలా అనేది ఎంకరేజ్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాలండి. ఇంకో విషయం ఏంటంటే, సో అలాగే ఇది నేను చెప్పట్లేదు, ఇదంతా నా వ్యూవర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే వాళ్ళు చెప్తున్నారు. ఇది నేను చెప్పేది అలాంటి ఏం కాదు. డెఫినెట్గా నా వీడియోస్ బెటర్ అవుతున్నాయి, నేను కష్టపడుతున్నాను, నేను ఎవ్రీ డే అనేది నేను చూస్తున్నాను. నా వీడియో ఇంకా బాగా ఎలా అవ్వాలని నేను ట్రై చేస్తాను. ఇంకా మంచిగా సినిమాటిక్ షార్ట్స్ కానీ అలాంటి ఏదైనా కుదిరితే నేను ట్రై చేస్తాను అలాంటి క్యాప్చర్ చేయడానికి. సో మీ ఒపీనియన్ ఏంటి అంటే, కొంతమంది రిప్లై చేయలేదు, కమెంట్ చేయలేదు. సో మీరు కూడా నాకు కమెంట్ చేయొచ్చు, లేదంటే మీరు నాకు పర్సనలీ మెసేజ్ కూడా చేసుకోవచ్చు. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మీరు నాకు చెప్పొచ్చు. మీకు ఏదైనా నేను కరెక్షన్ చేయాలా, ఇంకా బెటర్ చేయాలంటే నాకు చెప్పొచ్చు. మధ్యలో ఐ థింక్ 2-3 మెంబర్స్ కూడా నాకు చెప్పారు నా ఆడియో లెవెల్స్ కొంచెం అక్కడక్కడ అనేది ప్రాపర్గా లేవు. డెఫినెట్గా నేను దాన్ని క్లియర్ అవుట్ చేయడానికి నేను ప్రస్తుతం మైక్ వాడుతున్నాను. కానీ కొన్ని సీన్స్ ఉంటాయి, నేను ఆ టైంలో అనేది మైక్ వాడలేకపోతున్నాను. దానివల్ల నా ఆడియో లెవెల్స్ అనేది అప్ డౌన్ అవుతూ ఉంటాయి వీడియోస్లో. బట్ డెఫినెట్లీ దీనికి సొల్యూషన్తో వస్తాను నేను. దీని కాకుండా ఏదైనా మీకు సజెషన్స్ ఉంటే మీరు డెఫినెట్గా నాకు చెప్పొచ్చు కింద కమెంట్ చేసి. సో మీ కమెంట్సే నాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది, మీ కమెంట్సే నా వీడియోస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇంకోటి రెండో విషయం నేను మీకు షేర్ చేయాలనుకుంటాను. చాలా ఇంపార్టెంట్ ఇది ఇవాళ వీడియోకి. ఎందుకంటే అనేది నేను తర్వాత మీకు చెప్తాను. బట్ డెఫినెట్లీ ఫస్ట్ ఇవాళ మార్నింగ్ మన డే స్టార్ట్ చేయాలంటే ఒక కాఫీతో స్టార్ట్ చేయాలి. సో వేడిగా వెళ్ళి కాఫీ తయారు చేసి వచ్చి కూర్చొని కాఫీతో తాగుతూ మనం మాట్లాడదాం. సో ఇలాగే కొన్ని సినిమాటిక్ షార్ట్స్ ఉంటాయి, నేను తీయాలనుకుంటాను నా వీడియోని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి. ఇలాంటి షార్ట్స్తో వస్తాను. సో డెఫినెట్గా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీరు నాకు కమెంట్ చేసి చెప్తే దాని ప్రకారం అనేది నా వీడియోస్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలనేది నేను ఆలోచిస్తాను. సో గైస్, అయితే ఇప్పుడు నా కాఫీ రెడీ అయిపోయింది. అలాగే నేను మీకు చెప్పాను కదా నా ఎక్సైటింగ్ న్యూస్ ఉంది. సో కాఫీ అండ్ ఎక్సైటింగ్ న్యూస్ రెండు అనేది రెడీ అయిపోయినాయి నాది. ముందుగా మీకు చెప్పాలంటే పొద్దున పూట కాఫీ తాగడం చాలా మంచిది. అది కూడా బ్లాక్ కాఫీ, పాలు లేకపోతే మనకి చాలా హెల్త్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, మెయిన్ పాయింట్కి మాట్లాడేద్దాం. ఇదన్నీ సైడ్ పక్కన పెట్టేసి, సో నేను మీకు చెప్పాను కదా ఎక్సైటింగ్ న్యూస్ ఉంది. ఆ ఎక్సైటింగ్ న్యూస్ ఏంటనేది ఇప్పుడు టైం వచ్చేసింది షేర్ చేయడానికి. కానీ అది చెప్పే ముందు ఒక విషయం మీకు చెప్పాలనుకున్నాను. మీరు రీసెంట్గా నేను చాలా ట్రావెలింగ్ చేస్తున్నాను, నా వీడియోస్ చూస్తున్నారు, చాలామంది నాకు కమెంట్స్ చేసి చెప్తున్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది వాళ్ళ కమెంట్స్తో. అలాగే నాకు అందరూ ఏమన్నారంటే,
హిమాంశు నువ్వు అలాగే ఇంకా కొన్ని ట్రావెల్ వీడియోస్ చేయొచ్చు కదా, మన ఏపీలో ఇంకా ఏమున్నాయని కవర్ చేయొచ్చు కదా. నాకు కొంతమంది డెఫినెట్గా నాకు మెసేజ్ చేశారు, కామెంట్ కూడా చేసి చెప్పారు, వేరియస్ ప్లేసెస్ విజయవాడ దగ్గరలో ఏమున్నాయి కవర్ చేయమన్నారు అని నన్ను అడుగుతున్నారు. సో నేను అదే ఆ ప్లేసెస్ నియర్ బైది కవర్ చేయాలని ట్రై చేస్తున్నాను. సో అందువల్ల టూరిస్ట్ స్పాట్స్ ఏమేమి ఉన్నాయని కూడా కవర్ చేశాను. రీసెంట్గా చాలా పార్క్స్ ఉన్నాయి, పార్క్స్ అనేది కవర్ చేశాను. అండ్ వేరియస్ ట్రెక్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, మనకి ఫోర్ట్స్ ఉన్నాయి, అది కూడా కవర్ చేశాను. చాలా వరకు వీడియోస్ చేశాను. మీరు ఒకవేళ నా ఏం వీడియోస్ అలాంటివి చూడలేదు, ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారంటే నా ప్రొఫైల్లో వెళ్ళి మీరు నా వీడియో సెక్షన్లో చూస్తే మీకు చాలా వీడియోస్ కనపడతాయి. నేను రీసెంట్గా చాలా ప్లేసెస్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అలాగే నేనే డిసైడ్ చేశానంటే, సో రేపటి నుంచి నేను అన్ని ట్రావెల్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను. అంటే అన్నీ కాదు, బట్ డెఫినెట్లీ నేను ఒక టార్గెట్ వేసాను. ఆ టార్గెట్ ఏంటంటే 20 రోజుల్లో 20 వీడియోస్ అనేది నేను ప్లాన్ వేసాను. సో 20 డేస్ అనేది నేను 20 ప్లేసెస్ వెళ్తాను, 20 ప్లేస్లు వెళ్ళి నేను 20 వీడియోస్ తీస్తానని నేను ప్లాన్ చేశాను. ఇది నాకు చాలా పెద్ద డెసిషన్ నేను తీసుకోవడానికి, 20 ప్లేసెస్ 20 వీడియోస్ అని. సో ఇప్పటి నుంచి విజయవాడ రేడియస్లో ఏదైనా 100 కిలోమీటర్స్ రేడియస్లో ఏదైనా చిన్న ఊరు కానీ ఏదైనా ఊర్లోనే అంటే టూరిస్ట్ ప్లేసెస్ ఏదైనా ఉంటే, లేదంటే ఆ ప్లేస్ దేనివల్ల ఫేమస్ ఉంది, ఏంటి ఫేమస్ ఆ ప్లేస్లో అనేది కవర్ చేస్తాను వీడియోస్ మొత్తంలో. ఇది నా యాక్చువల్ అయిన ఎక్సైటింగ్ న్యూస్ నేను మీ అందరితో షేర్ చేయాలని నేను అనుకున్నాను. మీకు ఒక డౌట్ వస్తుంది, నేను ఏమేం ప్లేసెస్ అనేది కవర్ చేయబోతాను. అది నేను మీకు చెప్పలేను. ఏ ప్లేసెస్ వెళ్తున్నాను, ఎప్పుడు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను మొత్తం ఏ రోజు ఆ రోజే డిసైడ్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళి కవర్ చేస్తాను. సో ముందుగానే ఇప్పుడు మీరు నన్ను అడిగారనుకోండి, ఏ ప్లేస్ వెళ్ళిపోతున్నావు, రేపేంటి, ఎల్లుండి ప్లాన్ ఏంటి అనేది, అది ఏ రోజు ఆ రోజే ప్లాన్ చేస్తాను. ఆ ప్లేస్ వెళ్తాను, ఆ ప్లేస్ ఫేమస్ ఏంటి, దేనికి ఫేమస్, అక్కడ ఏముండే అనేది కవర్ చేసి నేను మీకు చూపిస్తాను. డెఫినెట్గా నాకు ఇది అనేది ఒక ఛాలెంజింగ్లా ఉంది. ఎందుకంటే నాకు ఓన్గానే ఫస్ట్ ఆ ప్లేస్ గురించి నాకు తెలీదు, నేను ఏ ప్లేస్ వెళ్తాను. డెఫినెట్గా నేను మీకు చెప్పగలను, నేను ఏ ప్లేసెస్ బాపట్ల, చీరాల, ఒంగోలు, లేదంటే తెనాలి, గుంటూరు అలాంటి ప్లేసెస్ కవర్ చేస్తానని నేను డిసైడ్ చేశాను. కానీ ఏ రోజు ఎలా ప్లేస్ వెళ్తాను నాకు తెలియదు. అండ్ ఆ ప్లేస్ దేని ఫేమస్, దేనికి పాపులర్, అంటే అక్కడ ఏంటి ఫేమస్ అనేది నాకు తెలియదు. సో డెఫినెట్గా నాకు ఇది ఛాలెంజింగ్గా ఉంటుంది. కానీ నేను మాత్రం మీ అందరికీ ఒక మంచి కంటెంట్ చూపించాలి అండ్ మంచి ఏమున్నాయనేది చూపించాలి నా కోరిక. అండ్ అలాగే నా వీడియోస్ అనేది ఇలాగే కంటిన్యూ చేస్తాను, నాది చాలా కోరిక చెప్తున్నాను. సో ఇప్పటి నుంచి మీరు ఏ వీడియోస్ అనేది మిస్ చేయమాకండి. డెఫినెట్గా ప్రతి వీడియో చూడండి. నేను ప్రతి వీడియోలో ప్రతిరోజు ప్రతి ప్లేస్ గురించి డీటెయిల్డ్గా అయితే నేను చెప్పలేను, అది నేను ప్రామిస్ చేయట్లేదు. నేను ఆ ఊరు గురించి మొత్తం చూపిస్తాను అలా నేనేం చెప్పలేదు, కానీ మోస్ట్లీ ట్రై చేస్తాను ఆ ఊర్లో కవర్ చేయడానికి. అండ్ ఇంకో మంచి విషయం చెప్తున్నాను, నేను ఎక్కడ ట్రావెల్ చేసినా, ఏ ప్లేస్కి వెళ్ళినా నేను డెఫినెట్గా నేను ఈవీ కార్తోనే ట్రావెల్ చేస్తాను. నేను వేరే ఏ ట్రాన్స్పోర్ట్ అనేది నేను వాడను. ఏదైనా ఉంటే నేను నా టాటా టియా అంటే టియాగో, నేను దాన్ని టియా అని పిలుస్తాను. సో టియాని తీసుకొని నేను ఈవీ కార్ మొత్తం, నేను విజయవాడ సరౌండింగ్స్ మొత్తం నేను 100 కిలోమీటర్స్ రేడియస్ ఏ ప్లేసెస్ ఉంటాయి అది మొత్తం కవర్ చేస్తాను. కానీ ఈవీ కార్లో మాత్రమే. చూడండి, నేను ఈవీ కార్ని ప్రమోట్ చేస్తానంటే నాకు కంపెనీ నాకేం ఇది పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, బట్ జనరల్గా ఇది నా ఓన్ సొంతగా. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కార్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం. నాకు చాలా వరకు నచ్చింది నా ఈవీ కార్. అంటే కంఫర్ట్ జోన్లో, డబ్బుల విషయంలో సేవింగ్స్ అవుతున్నాయి, పెట్రోల్ లేదు, మనకి ఎకనామికల్ ఫ్రెండ్లీ ఉంది. సో డెఫినెట్గా ఈవీని నేను ఎంకరేజ్ చేస్తాను. బట్ మీరు అలా ఏమనుకోమాకండి, కంపెనీ నాకు పెయిడ్ ప్రమోషన్ అని తను నాకు డబ్బులు ఇస్తాను నేను దానికోసం వీడియో చేస్తాను, అలాంటి ఏం లేదు. సో గైస్, ఇది నేను మీకు చెప్పాల్సింది. మళ్ళీ ఒకసారి నేను కంక్లూజన్కి వచ్చేస్తాను. విజయవాడ నుంచి 100 కిలోమీటర్స్ రేడియస్ ఏదైనా ఉంటే నా ఈవీ కార్లో అనేది నేను మొత్తం కవర్ చేస్తాను. అండ్ 20 డేస్ 20 ప్లేసెస్ అనేది నా టార్గెట్. ఇక్కడ నుంచి ఏ వీడియోస్ వచ్చినా డెఫినెట్గా మీరు మాత్రం మిస్ చేయమాకండి. మళ్ళీ ఈ విషయం చెప్తానంటే, ఎందుకంటే నేను కాబోయే వీడియోస్ అన్నీ చాలా వరకు కష్టపడి నేను ప్లేసెస్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అలాగే మీకు చూపిస్తాను కూడా ఏముంది, ఎలా ఉన్నది. సో మీరు నా వీడియోస్ డెఫినెట్గా మిస్ చేయమాకండి. అండ్ మీరు ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ వీడియో మాత్రం లైక్ చేయండి. అండ్ ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే కొడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.